ఓం మహాగణపతే నమః. జూన్ 22 నుంచి జూన్ 28 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు ఈ ఆదివారం పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పైవారు గుర్తించడం లాంటి చక్కటి ఫలితాలు మనకు మేషరాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది. అదేవిధంగా సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. దంపతుల మధ్య కూడా చక్కని ఆనందము, అదేవిధంగా ఏదైనా మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా ఆదివారం తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ ఆదివారము ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదివారం మీకు చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు. ఇక సోమవారము అదేవిధంగా మంగళవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఖర్చు చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ధన నష్టము అనేది మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అప్పుల విషయంలో కానీ లోనుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ 2 రోజులు మేషరాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ మీరు కనుక ఈ 2 రోజుల్లో ఎవరికైనా అప్పులు ఇచ్చినట్టయితే ఆ అప్పులు అంత త్వరగా తిరిగి రాకపోయేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు అంటే ఈ సోమవారం మంగళవారం ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక మీరు పనిచేసే చోట వృత్తిలో అధికంగా శ్రమపడిన తర్వాతనే మీకు కావాల్సినటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు మామూలు కంటే అధికంగా మీరు పనిచేసే చోట శ్రమ పడవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఈ 2 రోజుల్లో ఉన్నటువంటి ఫలితాలు. అయితే ఇక చూసినట్టయితే బుధవారము గురువారము ఈ 2 రోజులు ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే బుధవారము దగ్గరి ప్రయాణాలు మేషరాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు ఈ 2 రోజుల్లో చేయగలుగుతారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతానంతో ఆనందంగా మేషరాశి వారు ఈ 2 రోజుల్లో గడుపుతారు. ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో పెరుగుతాయి. షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ 2 రోజుల్లో గోచరిస్తాయి. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మేషరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మనకు కనిపిస్తాయి. ఇక చూసినట్టయితే శుక్రవారము శనివారం ఈ 2 రోజులు కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అంతగా మేషరాశి వారికి అనుకూలంగా కనిపించట్లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ లేదా స్థలాలు కొనుగోలు చేయడం కానీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మేషరాశి వారికి ఎంతైనా ఉంటుంది. ఇక చూసినట్టయితే బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. మీరు పనిచేసే చోట కూడా కాస్త గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ రాశి వారికి ఈ శుక్రవారము శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులు కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. వృధా ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే ఖర్చు చేయండి. తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పినటువంటి పని ఇతరులు చేయకపోవడము లేదా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా ఇతరులు వ్యవహరించకపోవడం వల్ల వారిపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం కూడా మనకి ఈ 2 రోజులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఆదివారము చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధవారము గురువారం ఈ 3 రోజులు మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. మీరు
మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. సోమవారం ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి. లేదా మీరు చంద్రుని యొక్క బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కూడా మనకి ఈ వారంలో మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే, ఈ గోచార రీత్యా కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకము పరిశీలనల ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.